అన్నం మిగిలిపోయింది, వాట్ టు డూవా అని ఆలోచిస్తున్నప్పుడు ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెసిపీ యూట్యూబ్లో కనిపించింది అనమాట. క్లియర్గానే ఇవ్వలేదు, ఒకళ్ళు పోపు పెడతారు, ఒకళ్ళు ఏమో పులిహోర చేస్తారు. ఇది నా స్టైల్ ఫ్రైడ్ రైస్ అనమాట. మనం దాంట్లో కొంచెం ఎగ్ కూడా వేసాము. సో ఆవకాయ అన్నప్పుడు గీ ఉండాలి కదా, గీలో అలాగా క్యాష్యూస్ని వేపాను నేను. దాని తర్వాత 4 eggsని బాగా బీట్ చేసుకొని దాంట్లో సాల్ట్, పెప్పర్, గరం మసాలా, ఇంగువ మస్ట్ బిగులు. సో ఇవి వేసుకొని దాన్ని కదపకుండా ఒక ఆమ్లెట్ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ పైన ఉండే లిక్విడ్ని కిందకి రానిచ్చి అది ఇంకో ఆమ్లెట్ లాగా చేసి ఇలా పెద్ద పెద్ద చంక్స్గా చేసి ఉంచాను అనమాట. మరి ఆవకాయ ముద్దపప్పులో ఆమ్లెట్ ఉండాలి కదా, అలా నేను ఈ కాన్సెప్ట్ తీసుకున్నాను. దాని మీద ఆ రైస్ కలిపేసి దాంట్లో గార్లిక్ పచ్చిగా అలా దంచి వేసేసాను. దాన్ని ఎక్కువ వేగనివ్వకండి, ఉంటే కొత్తిమీర వేసుకొని, నా దగ్గర లేదు. సో రెడ్ ఆనియన్స్ వేసేసుకొని అలా పైన గార్నిష్ చేసుకొని ఆవకాయ జ్యూస్ని ఒక్కొక్క ముద్ద వేడిగా నోట్లో పెట్టుకుంటే ఆహా, నాకు ఇప్పుడు కూడా నోరు ఊరిపోతుంది. అద్భుత.